Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. అందరూ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి ఈరోజు కాకినాడ డిస్ట్రిక్ట్లో పోలీసు మరియు సెబ్ సంబంధించిన ఐడి లిక్కరు, ఎన్డీపీఎల్, డిపిఎల్ ఇదన్నీ కూడా లాస్ట్ 1.5 years to 2 years సంబంధించిన ఇదన్నీ కూడా ఈరోజు డిస్ట్రక్షన్కి ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము. కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి 32,040 లీటర్స్ ఆఫ్ అన్నీ కలిపి 32,000 లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డీపీఎల్ సంబంధించినదిలో 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇదిలో టోటలీ 1,400 కేసు అన్నీ కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37.5 లక్షలు 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డీపీఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డీపీఎల్ లిక్కరు. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్నీ కలిపి 1,65,69,000 వరదు ఈ ఐడి లిక్కర్, ఎన్డీపీఎల్, డిపిఎల్ ఈరోజు మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాము. దీనిలో పోలీసు మరియు సెబ్ కలిపి ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో ఈ అన్ని ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్తో పాటు కలిపి అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సెబ్ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్టీపీ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైంలో మరియు అదర్ టైంలో పట్టుకున్నదాన్ని కూడా వాళ్ళ ఎంటైర్ టీం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కరు, ఎన్డీపీఎల్, డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరెవరైనా చేస్తున్నారన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు దానికని ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతోపాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డీపీఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో, అది కూడా చేస్తున్నాము. అన్ని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అందరి పాత్రికేయ మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ గంజా సంబంధించినది కూడా మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు మెయిన్గా అంటే మనము ఇప్పుడు నేను వచ్చి 15 months అవుతుంది. దాని ముందు కానీ కూడా సిటీ పరంగా అక్కడెక్కడ చిన్నదిగా ఉంది, కానీ మ్యాక్సిమం గంజా పెడ్లర్స్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజా సంబంధించినది కూడా మనం 2 PD యాక్ట్ లాస్ట్ 15 monthsలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనకి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనకి NH-16 ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఆ కేసెస్ ఎక్కువ ఉంది. రిమైనింగ్ అన్ని కేసెస్ కూడా కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు వచ్చిన వరకు ఈవెన్ పాత గంజా ముదాయిలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక 10 daysకి ఒకసారి స్టేషన్కి పిలవడము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము. వాళ్ళు ఆల్రెడీ మినిమం 7 months to 8 months ఆల్రెడీ శిక్ష పొందారు కాబట్టి ఎవరు కూడా రిపీట్ అనేది చేయట్లేదు. కాకపోయినా ఇంకా కొన్ని ఇంద్రపాలము, తర్వాత కొన్ని మసానాలు అక్కడెక్కడ ఎక్కడ పోలీస్ ప్రెసెన్స్ కానీ ప్రజలు ప్రెసెన్స్ కానీ తక్కువ ఉన్న ఏరియా పైన మేము కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. గతంలో కూడా సెబ్కి స్పెసిఫిక్గా ఆ టాస్క్ ఇచ్చేసి, పోలీస్కి స్పెసిఫిక్గా టాస్క్ ఇచ్చేసి అక్కడ తిరగడం జరిగింది. టు ఎన్ ఎక్స్టెంట్ కంట్రోల్ అయినట్టు నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఎలక్షన్ దీంట్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అది కమ్మింగ్ డేస్లో కూడా
మనము ఫర్దర్గా అప్పుడు ఏమి చేస్తామో అది మళ్ళీ ఫర్దర్గా అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా 100 days ప్లాన్ అనేది డిస్కషన్ జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా ఎలాగ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం కూడా ముందుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము. ఒకవేళ మనకి ఎక్కడైనా ఈ గంజా వాడడం గురించిన ఇన్ఫర్మేషన్ ఉందంటే మన దాంట్లో ఇమీడియట్గా మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.